హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా బిగ్ స్టోరీ. నేను మీ కవిత. బీజేపీ ప్రభుత్వం చాలా కాలంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనగా ఒకే దేశం ఒకే ఎన్నిక అమలు చేయాలని పట్టుదలతో ఉంది. ప్రస్తుతం ఈ దిశగా కీలక అడుగు పడింది. లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలను ఒకేసారి నిర్వహించేందుకు ఉద్దేశించిన ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎన్నికల ప్రక్రియను సులభతరం చేయడం, ఖర్చులను తగ్గించడం, పాలనను మెరుగుపరచడం వంటి లక్ష్యాలతో జమిలీ వైపు ఆలోచన చేసింది బీజేపీ. ఒకే దేశం ఒకే ఎన్నిక లేదా జమిలీ ఎన్నికలు అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే జాతీయ, రాష్ట్ర, స్థానిక ఎన్నికలను ఒకే సమయంలో కాకపోయినా ఒకే సంవత్సరంలో నిర్వహిస్తారు. ఈ ప్రణాళికలో 2 దశల ప్రక్రియను సూచిస్తున్నారు. ముందు లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. 100 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ ఈ సూచనలు ప్రతిపాదించింది. దీన్ని అమలు చేయాలంటే ప్రభుత్వం పార్లమెంటులో 3/2 వంతుల మెజారిటీ పొందాలి. 15 రాజ్యాంగ సవరణలు సహా 18 శాసన మార్పులను ఆమోదించాలి. కాగా నేడు జమిలీ ఎన్నికల బిల్లును కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టింది. దీనికోసం ప్రతిపాదించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లు సహా జమిలీ ఎన్నికల బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్సభలో ప్రవేశపెట్టారు. తొలుత ఈ బిల్లును సభ ముందు ఉంచగా కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, టీఎంసీ, డీఎంకే, ఎంఐఎం సహా ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. మరోవైపు బీజేపీ సహా దాని మిత్రపక్షాలైన ఎల్జేపీ, జేడీయూ, ఏఐఏడీఎంకే, బీజేడీ, ఎన్పీపీతో పాటు అకాలీదళ్, బీఎస్పీ కూడా బిల్లులకు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఆ తరువాత బిల్లును ప్రవేశపెట్టడంపై ఓటింగ్ నిర్వహించగా 269 మంది ఎంపీలు అనుకూలంగా ఓటేశారు. 198 మంది వ్యతిరేకించారు. అనంతరం జమిలీ బిల్లులను కేంద్ర మంత్రి సభలో ప్రవేశపెట్టారు. కాగా ఈ బిల్లును తక్షణం ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ సహా ఇండియా కూటమిలోని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఇందులో భాగంగా జమిలీ ఎన్నికల బిల్లు రాజ్యాంగ వ్యతిరేకమని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ విమర్శించారు. లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టడానికి అనుకూలంగా ఓటింగ్ జరిగిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇది దేశ సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని, దీన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. బిల్లును జేపీసీకి పంపడం సరైందని, బిల్లులో చాలా లోటుపాట్లు ఉన్నందున విస్తృత చర్చ జరగాలని ఎంపీ రాజీవ్ శుక్లా పేర్కొన్నారు. జమిలీ బిల్లు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధం. దీన్ని కేంద్రం తక్షణమే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ అన్నారు. మరోవైపు ఎస్పీ నేత ధర్మేంద్ర యాదవ్ బిల్లుపై మాట్లాడుతూ రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేందుకు ఈ బిల్లుతో బిడ్ వేస్తున్నారు. జమిలీ ఎన్నికలు నియంతృత్వానికి దారితీస్తాయని చెప్పారు. ఇంకోవైపు జమిలీ ఎన్నికలంటే రాష్ట్రాల హక్కులను దెబ్బతీయడమే. ఇది ప్రజాస్వామ్యానికి వైరస్ లాంటిది. ప్రస్తుతం మనకు కావాల్సింది జమిలీ ఎన్నికలు కాదు, ఎన్నికల సంస్కరణలు. గతంలో నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ బిల్లును కూడా ఇలాగే చర్చ లేకుండా ఆమోదించుకున్నారు. ఆ తర్వాత మౌలిక స్వరూపానికి ఎన్ఏసీ విరుద్ధమని సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసింది. జమిలీ ఎన్నికల చట్టం వస్తే దానికి అదే పరిస్థితి ఎదురవుతుంది అని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ తెలిపారు. ఎంఐఎం నేత అసదుద్దీన్ కూడా బిల్లుపై మాట్లాడారు. జమిలీ ఎన్నికలు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధం. ఇవి అధ్యక్ష తరహా పాలనకు దారితీస్తాయి, ప్రాంతీయ పార్టీలను దెబ్బతీస్తాయని నొక్కి చెప్పారు. కాగా ఇది రాష్ట్రాల హక్కులను దెబ్బతీయడమే. జమిలీ ఎన్నికల బిల్లును జేపీసీ పంపాలి లేదా దీన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సదర్ పవార్ వర్గం ఎంపీ సుప్రియా సూలే అన్నారు. ఇంకోవైపు బీజేపీ సహా దాని మిత్రపక్షాలు బిల్లుపై మాట్లాడారు. ఇందులో భాగంగా ఈ బిల్లుకు బేషరతుగా మద్దతు ఇస్తున్నట్లు టీడీపీ ఎంపీ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సభకు తెలియజేశారు. సృజనాత్మక ఆలోచనలకు టీడీపీ ఎప్పుడూ మద్దతిస్తుంది. సహకార సమాఖ్యతత్వానికి మేం అనుకూలం. జమిలీ ఎన్నికలతో ఖర్చు తగ్గి సామర్థ్యం పెరుగుతుంది, పోలింగ్ శాతం మెరుగవుతుంది. ఎన్నికల ఖర్చు 1,00,000 కోట్ల రూపాయలు దాటుతోంది. నిరంతరం ఎన్నికల నిర్వహణ వల్ల అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతోందని, ఇందులో భాగంగానే బిల్లుకు మద్దతిస్తున్నామని తెలిపారు. ప్రతిపక్షాలకు సంస్కరణలంటే అలర్జీ, అందుకే దీన్ని వ్యతిరేకిస్తోంది. జమిలీ బిల్లుకు మేం పూర్తిగా మద్దతిస్తున్నామని శివసేన ఎంపీ శ్రీకాంత్ సిందే తెలిపారు. దీనిపై కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మాట్లాడుతూ జమిలీ ఎన్నికల నిర్వహణ అంశం కొత్తది కాదు. 1983 నుంచి ఈ తరహా ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్ ఉంది.
దీనివల్ల రాష్ట్రాల హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లదు. రాజ్యాంగ మౌలిక స్వరూపానికి ఇది వ్యతిరేకము కాదు, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధము కాదు. స్వీడన్, జర్మనీ వంటి దేశాల్లోనూ జమిలీ ఎన్నికలు జరుగుతున్నాయి. రాజకీయ కోణంలోనే ప్రతిపక్షాలు ఆలోచిస్తున్నాయని తెలిపారు. ఇకపోతే జేపీసీకి పంపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయడంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. ఆయన మాట్లాడుతూ ఈ బిల్లును జేపీసీకి పంపడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కేబినెట్ సమావేశంలో మోదీ స్వయంగా ఈ సూచన చేశారని పేర్కొన్నారు. జేపీసీ అంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీ. ఇది పార్లమెంటు ఉభయ సభల ప్రతినిధులతో కూడింది. ఇది బిల్లు పరిశీలనలతో పాటు సిఫార్సులు చేస్తుంది. వాటిని ప్రభుత్వం పాటించాల్సిన అవసరం లేదు. కమిటీ పదవీకాలం లేదా ఆ పర్టిక్యులర్ పని పూర్తయిన తర్వాత ఇది రద్దవుతుంది. జేపీసీ సభ్యుల సంఖ్య ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది. గతంలో 1987లో బోఫాస్ కుంభకోణం సమయంలో, 1992లో హర్షద్ మెహతా స్టాక్ మార్కెట్ స్కామ్ సమయంలో, 2001లో కేతన్ ఫరేక్ షేర్ మార్కెట్ స్కామ్ సమయంలో, 2016లో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ బిల్ సమయంలో, 2019లో వ్యక్తిగత డేటా రక్షణ బిల్లు సమయంలో జేపీసీ ఏర్పాటు చేశారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.